అసెంబ్లీ ఎన్నికలలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై దాడికి భారీ కుట్ర జరిగిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ కుట్రకు సంబంధించి ప్రధాన నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖమ్మం నుంచి పోటీ చేసిన తుమ్మల బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై 50,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల సమయంలో తుమ్మలపై దాడికి ఓ మాజీ అధికారి, మరో వైద్యుడు కలిసి కుట్ర పన్నారని పోలీసులు గుర్తించారు. తొలుత నేలకొండపల్లిలోని సదరు వైద్యుడికి చెందిన మామిడి తోటలో తమ పథకానికి వ్యూహరచన చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. గాంధీ గారు మహాలక్ష్యం పేరిట మీకే అన్ని కూడా సోనియా గాంధీ గారు మహాలక్ష్యం పేరిట మీకే చెప్పారు. రైతులకు చెప్పేది రైతులకు చెప్పాం. అందరినీ ఆదుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచడానికి ముఖ్యమంత్రి గారి ప్రయత్నానికి మనందరం సహకరించాలి. ఆయన ప్రయత్నం సాఫల్యం కావాలంటే ఆయన అనుకున్న పనులన్నీ సక్రమంగా జరగాలి అంటే పార్లమెంట్ ఎన్నికలే మనకి గీటురాయి. అసెంబ్లీ ఎన్నికలలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై దాడికి భారీ కుట్ర జరిగిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ కుట్రకు సంబంధించి ప్రధాన నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖమ్మం నుంచి పోటీ చేసిన తుమ్మల బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై 50,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎన్నికల సమయంలో తుమ్మలపై దాడికి ఓ మాజీ అధికారి, మరో వైద్యుడు కలిసి కుట్ర పన్నారని పోలీసులు గుర్తించారు. తొలుత నేలకొండపల్లిలోని సదరు వైద్యుడికి చెందిన మామిడి తోటలో తమ పథకానికి వ్యూహరచన చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై పూర్తి సమాచారం మా కయ్యప్ప ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. షాహినా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరపై దాడికి భారీ కుట్ర జరిగిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే ఆ ప్రధాన నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. అయితే కొందరు హోంగార్డులు కూడా ఇందులో ఉపయోగించుకునేలా స్కెచ్ వేశారని పూర్తిగా సమాచారం అందుతుంది. దాడికి ఖమ్మం మార్కెట్ ఏరియా ఎంచుకొని 2-3 సార్లు రెక్కి కూడా నిర్వహించిన పరిస్థితి అయితే అక్కడ కనబడుతుంది. అయితే తుమ్మలపై దాడికి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వెనక్కి తగ్గారని కూడా పూర్తిగా తెలుస్తుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషయంపై కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. కుట్రకి అసలు సూత్రధారులు ఎవరనేది వారిని కూడా ప్రధాన నిందితులు కూడా పోలీసులు కూడా వాళ్ళని వెతికే పనులు కూడా తెలుస్తుంది. అయితే గుర్తించే పనులు అయితే నిమగ్నమయ్యారు. అయితే కాగా ఇటీవలలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో నేలకొండపల్లి మండలం సదరు వైద్యుడి మామిడి తోటలోనే ప్రణీత్ రావు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వార్ రూమ్ కూడా ఏర్పాటు చేసిన విషయం ఇప్పుడే వెలుగులోకి వచ్చిన సంగతి మనకు తెలుస్తుంది. గత ఎన్నికల సమయంలో కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరపై దాడికి కుట్రగా జరిగే ఇదే మామిడి తోటలో కూడా జరిగిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించినట్టు ఒక వైద్యుడితో పాటు ఓ అధికారి కూడా దీనికి ఇన్వాల్వ్ అయ్యారు. వీరికి సంబంధించి పూర్తిగా నేలకొండపల్లిలో ఒక మామిడి తోటలో కూడా స్కెచ్ వేసిన సంగతి తెలిసింది. అయితే వీటికి సంబంధించి మంత్రిని పూర్తిగా ఆ మార్కెట్ యార్డ్ లో తుమ్మల నాగేశ్వరపై దాడి చేయాలని కూడా పక్కా ప్రణాళిక రచించారు. తుమ్మల నాగేశ్వర్ సంబంధించి ఖమ్మం నియోజకవర్గం గతంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై 50 పైసలకు మెజార్టీతో గెలిచిన విషయం తెలిసింది. ఎన్నికల సమయంలో కూడా తుమ్మల పై దాడికి ఓ మాజీ అధికారితో పాటు మరో వైద్యుడు కలిసి కుట్ర పన్నారని పోలీసులు గుర్తించారు. తొలుత నేలకొండపల్లి సదరు వైద్యుడిపై కూడా చెందిన మామిడి తోటలో కూడా ఈ పథకాన్ని రచించారు. పూర్తిగా ఖమ్మం మార్కెట్ యార్డ్లో తుమ్మల నాగేశ్వరరావుపై దాడి చేయాలని కూడా వీళ్ళిద్దరు కూడా కలిసి రచించారని చెప్పి కూడా పూర్తిగా అందుబాటులో తెలుస్తుంది.
ఫోన్ ట్రాఫిక్ విషయంలో కూడా నేలకొండపల్లిలో మామిడి తోటలో కూడా దీనికి సంబంధించిన ఇద్దరు వైద్యులతో పాటు ఒక అధికారి కూడా దీనికి సంబంధించిన హోంగార్డులతో కలిసి పన్నాంగం పన్నారని తెలుస్తుంది. కానీ అక్కడ మార్కెట్ యార్డ్లో వీళ్ళిద్దరికి పన్నాంగం కూడా కుదరకపోవడంతో కూడా దీనికి ఫుల్ స్టాప్ పెట్టినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించింది కూడా పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే ప్రధాన నిందితులు ఎవరున్నారో వాళ్ళని పట్టుకునే పనిలో పడ్డారు అని తెలుస్తుంది. చాయినా. థ్యాంక్ యూ అయ్యప్ప.